బైబిల్ లేఖనం తెలియజేస్తుంది. ఈ సమయంలో ఒక భక్తుడు అన్నాడు, మరి మద్యము సేవించిన వల్ల ప్రాణానికి హానికరం కదా. అలాగే నేను ఒకప్పుడు మరి ఈ విధంగా నేను మద్యం సేవించానయ్యా, నాతో పాటుగా 150 మందికి నేను ఈ మద్యాన్ని నేను మట్టాను, ఇది ప్రాణానికి హానికరం కదా. దీని ద్వారా ఆ భక్తుడు చెప్తున్న మాటలు మీకు నేను చెప్తున్నాను. ఇవి నా సొంత మాటలు కాదు, ప్రాణానికి హానికరం కదా. నేను ఒకప్పుడైతే 150 మందికి నేను ఈ మద్యం సేవించమని మధ్య ఉన్నాను. ఈ మద్యం ఏం చేస్తుందంటే ప్రాణాన్ని తీస్తుంది. ఈ చెరుపుతున్న వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో మానవుడికి తెలియట్లేదు. ఈ ఆకాశం భూమిని కూడా గతించిపోతున్నట్ట అగ్ని గంటలతో దేవుడు కాల్చి వేస్తానంటున్నాడు. కొంతవరకే టైం ఉంది. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు మనిషి చనిపోతాడో తెలియదు. అయితే ఆమె ఎత్తన్నాడు, ఒకప్పుడు నేను ఈ విధంగా జీవించాను, నా కుటుంబం పాడైపోయింది, నా కుటుంబం చెడిపోయింది. చెడిపోయిన ఈ కుటుంబాన్ని బాగు చేయటానికి ఒక భక్తుడి వార్త ప్రకటించాడు. ఇదిగో సర్వోన్నతమైన స్థలములోకి భూమి మీద ఉన్న భక్తులు, భూమి మీద ఉన్న మనుషులకి సమాధానం కలుగు చేయటానికి నేను ఈ వార్త ప్రకటిస్తున్నానని ఆ భక్తుడు తెలియజేస్తాడు. ఏ మధ్య అయితే మనిషిని ప్రాణాన్ని తీస్తుందో, ఏ మధ్య అయితే కుటుంబాన్ని పాడు చేస్తుందో, ఆ మధ్య నుంచి నేను విడుదల పొందానో వేసుకోమని తెలుసుకోండి. ఏ 150 మందికి అయితే నేను మధ్యను మొత్తాను, ఆ 150 మంది కూడా మధ్యము మానేసి ఇప్పుడు నాతో పాటు కూడా కుటుంబాలు కాపాడుకున్నారు. ఎందుకంటే ప్రాణం హానికరం. ఈ ప్రాణం పోతే మనిషి ఎక్కడ వెళ్తారో తెలియట్లేదు. ఈ చనిపోయిన మనిషి ఎక్కడ వెళ్తుందో తెలియట్లేదు. మనిషి చెడిపోయాడు, మనిషి ఆలోచన పాడైపోయినట, మనిషి హృదయం చెడిపోయిందట, మనిషి తలంపులు చెడిపోయావట. ఈ తలంపులు బాగు చేయడానికి 2025 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి కొండ పైన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ నిమిత్తమై నువ్వు చేసిన పాపాల ఆలోచన బట్టి, నువ్వు చేసిన పాపిష్టి కళ్ళను బట్టి, నువ్వు నోటితో మాట్లాడిన పాపిష్టి మాటలు బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టాడు. ఆయన బీపి అంతా తొండపడ్డది. ఆ బీపి నిండా 39 కొండ దెబ్బలు కొట్టారు ఆయనకి. 2 చేతులకి 2 మేకులు, 2 కాళ్ళకి 1 మేకు. ఆయన మానవులకు పాపాల నిమిత్తమే ఆయన శిక్ష భరించాడు. ఆ పాపం నుంచి, ఆ శాపం నుంచి విడిపించబడాలంటే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏ అలవాట్లు నిన్ను పాడు చేస్తున్నావు, ఏ అలవాట్లయితే నిన్ను నరకానికి నడిపిస్తున్నావు, ఈ భూమి ఆకాశం ఈ గాలి ఏ విధంగా అయితే కనబడుతుందో పైన ఒక అగ్నిగుండం ఉంది, అదే నరకం. అది ఎవరికి సృజించబడ్డాలి అంటే పాడైపోయిన మనుషులకి అగ్నిగుండం. ఆ అగ్నిగుండం నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తున్నాడు. నీ తలంపులు మార్చుకో, నీ హృదయం మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను రక్షించాలనుకుంటున్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి కొండ పైన వేస్తున్నాడు. ఎంతమంది పాడైపోతున్నారు, ఎంతమంది చెడిపోతున్నారు. ఆ వ్యసనాల నుంచి, ఆ గంజా నుంచి, ఆ తాగుల నుంచి, లేకపోతే ఆ సిగరెట్ల నుంచి,